రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతు రుణమాఫీ అమలు, రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని నిరసనకు పిలుపునిచ్చారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ పాల్గొననున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపిచ్చారు. రైతు రుణమాఫీ అమలు, రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని నిరసనకు పిలుపునిచ్చారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ పాల్గొననున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా రైతు రుణమాఫీ ఎంతైతే తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కింద రైతు బంధు ఇస్తామని చెప్పి ఇంతవరకు వెంటనే సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా పథకం, రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టింది. ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు యువనేత పటోల కార్తీక్ రెడ్డి, తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ రైతు ధర్నాలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నికలకు ముందు ఎలాంటి షరతులు లేకుండా దాదాపు 40 లక్షల మంది పైగా ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్ విధంగా రాహుల్ గాంధీతో హామీ ఇచ్చి ఇప్పుడు ఆగస్టు 15వ మొన్న జరిగిన ఆగస్టు 15వ తేదీలోకి మొత్తం అందరూ చేస్తామని చెప్పి కేవలం 22 లక్షల మంది మాత్రమే 22 లక్షల మందికి 17,000 కోట్ల పైగా మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దిగుతుంది. లక్షలాది మంది రైతులు అనేక కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో నిరసనలు పెట్టి నిన్న కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో కూడా మాజీ మంత్రి ఎడబెల్లి నాయకర్ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని చేపట్టారు. అవసరమైతే దసరా లోపలికి రైతు రుణమాఫీ చేయకపోతే ఢిల్లీ దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇవాళ కేటీఆర్ కూడా పాల్గొన్న ధర్నాలో ఈ దాదాపు ఇంకా లక్షలాది మంది రైతులు అనేక తెలిసిన కారణాలతో రైతు రుణమాఫీ అమలు కాకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2 లక్షలకు పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క 6 నెలలకు పడాల్సిన రైతు భరోసా పథకం కూడా పడలేదు. అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకు, చిన్న సన్నకారు అండ్ పెద్ద రైతులకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇస్తుంటే, రైతు బంధు పథకం ఇస్తుంటే ఇది వచ్చి 15,000 ఇస్తామని చెప్పి ఈ రోజు కనీసం సగం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం సహకారం చేస్తా ఉంది. కాబట్టి 2 స్కీములను అన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతుకు గౌరవం చెప్పి టీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులు కొట్టాడుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా పేరుతో ఈ దుర్ధర కార్యక్రమానికి పిలుపునిచ్చింది. భవాని, అదేవిధంగా రామ్ చూసుకుంటే మరి ఇప్పటికీ కూడా ఏ రైతు బాధపడద్దు, ఏ కుటుంబం కూడా ఆవేదన చెందొద్దు, ఖచ్చితంగా కూడా అందరి ఖాతాలో డబ్బులు జమ చేస్తామంటూ కూడా మరి మంత్రి తుమ్మల స్పష్టం చేయడం జరిగింది. మరి ధర్నాకు సంబంధించి కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి? ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీన చివరి రోజు 3 విడతలుగా మొత్తం 3వ విడతలో రుణమాఫీ కంప్లీట్ చేశామని చెప్పి చెప్తున్నారు. తర్వాత మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి, సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2 లక్షల పైన వాళ్ళకు కూడా మేము త్వరలో విధివిధానాలు ప్రకటిస్తాము, దాని దిశగా చర్యలు జరుపుతా ఉన్నాయి. ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కాని వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో అధికారులు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తారు. సర్వే చేసి ఉన్న కారణాలు ఏంటి, ఆధార్ కార్డులో నెంబర్ తప్పుందా, లేదా బ్యాంక్ అకౌంట్ ఏమన్నా పేరు మిస్టేక్స్ ఉన్నాయా, అలాంటి కారణాలు కూడా వెతుకుతా ఉన్నాము. కాస్త టైం తీసుకొని ప్రతి ఒక్కరికి అమలు చేస్తాము. ఎవరు కూడా అధైర్యపడద్దు, ప్రతిపక్షాలు చేసే దాంట్లో అబద్ధాలు నమ్మవుతారని చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముందు నుంచి కూడా రైతు ఎజెండాతో పార్టీ కాబట్టి ఈ రోజు రుణమాఫీ ప్లస్ రైతు భరోసా ఈ 2 అంశాలను తీసుకొని రైతుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.